భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఆకాశంలో ఉన్న టెక్నాలజీ ఎంత ఉందో తీసుకొస్తున్నారు. బాగా అన్ని ప్రయోగాలు చేస్తున్నారు. మంచి మంచి టెక్నాలజీలు మనకు ఆకాశం నుంచి వస్తున్నాయి. అలాగే భూలోకంలో కూడా, భూగర్భంలో కూడా మనకు వెండి బంగారు గనులు పుష్కలంగా ఉన్నాయి. ఇటువైపు కూడా ఆలోచించండి. వెండి బంగారు గనులు అన్వేషించండి. భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ ఇటువైపు కూడా ఆలోచించండి. ఇంతసేపు ఆకాశం వైపు చూస్తున్నారు, భూలోకం వైపు కూడా చూడండి. భూలోకంలో కూడా మనకు వెండి బంగారం గనులు పుష్కలంగా ఉన్నాయి. భారత ప్రధానమంత్రి గారు కూడా భూలోకంలో ఉన్న వెండి బంగారు గనులు వెలికి తీయడానికి శాస్త్రవేత్తలకి పూర్తి సహకారాలు అందించండి. ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ పంపించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారో, ఎంత నిధులు ఖర్చు పెట్టుకుంటున్నారో, అలాగే భూగర్భంలో ఉన్న వెండి బంగారు గనులు కూడా అంతే నిధులు కేటాయించండి. యుద్ధ ప్రాతిపదికన కేటాయించండి. ఇవాళ భారతదేశంలో 10 గ్రాముల బంగారం కొనడానికి కూడా మనము సూట్ కేసులతో డబ్బులు తీసుకెళ్లాల్సింది వస్తుంది. అలాగే 1 కిలో వెండి కొనాలంటే సూట్ కేసులతో డబ్బు తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మనము వెండి బంగారు గనులు పుష్కలంగా ఉన్నాయి. మీరు అన్వేషించడమే తరువాయి యుద్ధ ప్రాతిపదికన అన్వేషించండి. ప్రపంచానికి మొత్తం వెండి బంగారం మనమే సప్లై చేయాలి, అంత ఉంది. కానీ అన్వేషణ ఎందుకు జరగట్లేదు? ఎంతసేపు పైకి వెళ్ళి చూసుకుంటున్నాం. మనం భూలోకమే మనకు చాలా ఇనుము, ఇత్తడి, రాగి, అల్యూమినియం అన్ని గనులు భూలోకం నుంచే వచ్చాయి. వెండి బంగారం కూడా ఇతర దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో వెండి బంగారం గురించి గనులు వాళ్ళు అన్వేషించారు, తీసుకొచ్చుకున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా వెండి బంగారు గనులు చాలా చాలా పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. భారతదేశ శాస్త్రవేత్తల అందరికీ, మనను పాలించే భారత ప్రధానమంత్రికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఆకాశం వైపే కాదు, భూలోకం వైపు కూడా చూడండి. వెండి బంగారు గనులను అన్వేషించండి. మనము స్వర్ణ భారత్ అయిపోతుంది. అందరికీ దేశ ప్రజలందరినీ మనం సుఖ సంతోషాలతో చూడవచ్చు అని ఈ వీడియో ద్వారా రాజకీయ ఎన్నికల వేదిక తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.